హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంకటమోచన హనుమాన్ టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మాకు ఈ బుద్ధ టెంపుల్ కనిపించింది. ఇది కూడా వాట్సన్ విల్లేలోనే ఉంటుంది. హనుమాన్ టెంపుల్ ఎళ్ళినప్పుడు మీరు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు. అప్రాక్స్‌గా 13 మైల్స్ ఉంటుంది సంకటమోచన హనుమాన్ టెంపుల్ నుంచి బుద్ధ టెంపుల్‌కి. దీన్ని జోడో షిన్ అంటే జపనీస్ ప్యూర్ ల్యాండ్ టెంపుల్ అని అంటారు. వాట్సన్ విల్లే కాలిఫోర్నియాలో ఉన్న ఈ టెంపుల్ ఇక్కడి వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా, మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మనకొక పెద్ద బుద్ధుడి విగ్రహం దర్శనమిస్తుంది. ఆ విగ్రహాన్ని మీరు గమనించారంటే ముఖంలో చిన్ని చిరునవ్వు. ఓం శాంతి అనే అనుభూతి కలిగిస్తుంది. ఆయన కళ్ళు చూస్తేనే మనలోకి ఒక స్ట్రేంజ్ కామ్‌నెస్ ఒస్తుంది. ఆయన ముందు కూర్చొని కాసేపు ధ్యానం చేయాలనిపిస్తుంది. మనలోని నెగటివిటీ మెల్లగా బయటికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది మెడిటేట్ చేయడానికి వస్తూ ఉంటారు. కొందరికి ఇది డైలీ ప్రాక్టీస్. ఇక్కడ శబ్దం ఉండదు. ఎక్కువ మంది సంచారం కూడా ఉండదు. ఇది ఆధ్యాత్మికత కోసం మాత్రమే కాదు, మెంటల్ క్లారిటీ కోసం కూడా పర్ఫెక్ట్ ప్రదేశం. టెంపుల్ సరౌండింగ్స్ చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. కార్నర్స్‌లో చిన్న చిన్న మెడిటేషన్ ఏరియాస్, కూర్చునే బెంచీలు మరియు పచ్చటి చెట్ల మధ్య మెడిటేషన్ చేస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి దేవస్థానాలు మనకు రిమైండర్ లాంటివి. నిశ్శబ్దంలో కూడా ఎంత శక్తి ఉంటుంది అని. లాంగ్ డ్రైవ్స్, పీస్‌ఫుల్‌నెస్ కావాలనిపిస్తే ఇది మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. మొక్కలు, లైట్లు, ఈ చిన్ని కొలను, అందులో పడవలు, బ్రిడ్జెస్, చుట్టూ గార్డెన్ అన్నీ ఆల్మోస్ట్ న్యాచురల్‌గా ఉన్న ట్రీస్ అండ్ ప్లాంట్స్. ఈ ప్రదేశాన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
మీరు కాలిఫోర్నియా లేదా బే ఏరియాలో ఉంటే ఈ వాట్సన్‌విల్లే బుద్ధ టెంపుల్ తప్పకుండా రావాలని సజెస్ట్ చేస్తాను. ఇది ఒక స్పిరిచువల్ అండ్ మెంటల్ డిటాక్స్‌లా ఉంటుంది. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇది అద్భుతమైన సన్‌సెట్ వెళ్ళే దారిలో కొండల పైన. చూసారు కదండీ! ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.